హాయ్ గాయ్స్, నేను వెడ్డింగ్స్కి వెళ్ళడం వాటిని వ్లాగ్ చేయడం చాలా కామన్ కదా మన ఛానల్లో. అయితే ఈ వీడియోలో ఆ వెడ్డింగ్స్ నేను స్ట్రెస్ ఫ్రీగా ఎలా అటెండ్ అవుతానని చెప్పేసి చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో నేను చేసుకునే ప్లానింగ్, ప్రెప్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ మీకు అంతా చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో గాయ్స్. సో ఈ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే టు రైట్ డౌన్ ఆల్ ద ఈవెంట్స్ దట్ ఐమ్ గోయింగ్ టు అటెండ్. కొన్ని ఈవెంట్స్ కి మనం డెఫినెట్ గా వెళ్తాం, బట్ కొన్ని ఈవెంట్స్ కి మనం వెళ్తామో లేదో మనకే తెలియదు. అయితే ఇలాంటి టైంలో మనం ఏమనుకుంటామంటే వెళ్ళినప్పుడు చూద్దాంలే, వెళ్ళినప్పుడు ఆలోచిద్దాంలే, ఆ టైంకి ఏదైతే అది చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటాం. బట్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ మిస్టేక్ గైస్. అలాంటి ఈవెంట్స్ కూడా మనం మినిమం ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక ఈవెంట్ కి వేరే స్టేట్ కి వెళ్తున్నాను. వాళ్ళు నన్ను హల్దీకి, సంగీత్ కి, పెళ్లి కూతురు ఫంక్షన్ అండ్ పెళ్లికి / రిసెప్షన్ కూడా, ఎందుకంటే ఎర్లీ ముహూర్తం అనమాట. సో ఒక అవుట్ఫిట్ సరిపోతుంది. ఇలా 4 ఈవెంట్స్ కి నేను 4 అవుట్ఫిట్స్ తీసుకువెళ్ళాలి. అయితే ఇప్పుడు 4 days బిఫోర్ ద ఈవెంట్స్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఇదంతా. ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇందులో అన్ని ఈవెంట్స్ కి వెళ్తున్నానా, సగం ఈవెంట్స్ కి వెళ్తున్నానా, అసలు వెళ్తున్నానా లేదా అనేది ఇంకా నాకే డౌట్ అనమాట. బట్ ఆల్సో నేను నా లాస్ట్ మినిట్ లో హడావిడి ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటున్నాను. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు రైట్ డౌన్ ఆల్ ద ఈవెంట్స్ దట్ ఐ మే ఆర్ మే నాట్ గో ఆర్ ఐ విల్ గో. సెకండ్ ఈస్ అవుట్ఫిట్స్ ఫర్ ద ఈవెంట్స్ గైస్. మనం ప్రతి అవుట్ఫిట్ ని ముందే చూస్ చేసుకోవాలి. ఈ ఈవెంట్ కి అవుట్ఫిట్ వేసుకుంటున్నాం, చూస్ చేసుకున్న అవుట్ఫిట్ ని డెఫినెట్ గా ట్రై చేయాలి. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు ఒకేలా ఉండదు, కబోర్డ్ లో ఉన్న బట్టలు ఎప్పుడు ఒకేలా ఉండవు. సో ట్రయింగ్ అవర్ అవుట్ఫిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో దీని వల్ల మనకి ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నా లేదా మనకు అవుట్ఫిట్ సూట్ అవ్వకపోయినా మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్, సార్ట్ చేసుకోవడానికి టైం 2 ఉంటాయి అనమాట. సో అవుట్ఫిట్స్ అనేవి డెఫినెట్ గా ట్రై చేసుకోండి. ఇప్పుడు నాకు హల్దీ ఈవెంట్ కి స్కర్ట్ అనేది చాలా లూజ్ గా ఉంది. దీన్ని ఇప్పుడు ఎలాస్టిక్ తో నేను ఫిట్ చేయించుకోవాలన్నమాట. నేనే నా సెల్ఫ్ డిజైనర్ని కాబట్టి నేనే స్టిచ్ చేసుకుని నేనే ఆల్టరేషన్ చేసుకుంటాను. సో ఇట్లాగా నేను అవుట్ఫిట్స్ అన్ని వేసుకుని చూసుకుంటా. అవుట్ఫిట్స్ వేసుకోవడం అంటే శారీస్ ని తీసి బయట పెట్టేసి చూసేసుకోవడం కాదు. బ్లౌజెస్ వేసుకుని శారీని ఫుల్ గా డ్రేప్ చేసుకుని అంతా సెట్ చేసుకుంటాను అనమాట. అండ్ శారీస్ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనకి ప్లీట్స్ అనేవి ఆ రోజు అస్సలు సెట్ అవ్వవు, నాకు ముందే సెట్ అవ్వవు. అలాంటి టైంలో నేనేంటంటే చేసి మెల్ట్ డౌన్ అయిపోయి నా మూడ్ అంతా పోతుంది అనమాట. సో ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నా ఛానల్లో ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో కూడా నేను పెట్టాను, అది మీరు చూసి ఫాలో అవ్వచ్చు. లేదు మేమంత ప్రీ ప్లీటింగ్ చేసుకోలేము, మాకంత టైం ఉండదు అని అనుకుంటే కనుక అట్లీస్ట్ ఈవెంట్కి ముందు రోజైనా మీరు ప్రీ ప్లీటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్లోల్ చేయక్కర్లేదు కదా, పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అట్లా అయినా చేసుకోండి. ఎందుకంటే మనకి ఒకవేళ ప్లీట్ సెట్ అవ్వకపోతే అట్లీస్ట్ ఒక 1 hour టైం తీసుకుని మళ్ళీ వెళ్ళి దాని మీద వర్క్ చేయడానికి టైం ఉంటుంది. అండ్ మనం గర్ల్స్ వి డోంట్ కాంప్రమైజ్ కదా ఇలాంటి వాటిల్లో. సో ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే 4 ఈవెంట్స్ ఉన్నాయి, 4 అవుట్ఫిట్స్ పెట్టేసుకున్నాం కదా అని అనుకోకండి. ఆల్వేస్ క్యారీ ఒక 2 అవుట్ఫిట్స్ అయినా మినిమం క్యారీ చేయండి. అంటే ఇఫ్ సపోజ్ ఆ ఈవెంట్ రోజు మన అవుట్ఫిట్ కానీ స్పాయిల్ అయిపోయి ఉంటే, అంటే డ్రెస్ మీద మనం తినే ఫుడ్ ఒలిగిపోవచ్చు, లేదా దేనికైనా తగులుకుని చిరిగిపోవచ్చు, లేదా నెయిల్ పాలిష్ ఒలిగిపోవచ్చు. మన కేసులో ఎక్కువ అలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో అలాంటి టైమ్స్లో డ్రెస్ లేదు అని మనం అనుకోకర్లేదు. కాబట్టి మనం ఒక 2 అవుట్ఫిట్స్ అనేవి, అంటే మరీ గ్రాండ్గా కాకపోయినా మరీ సింపుల్గా కాకపోయినా రెండాటికి మీడియోకర్గా చేసుకుంటే మనం ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అనమాట. ఆల్సో అవుట్ఫిట్స్ ప్లానింగ్ అప్పుడు ఓకే ఇప్పుడు మార్నింగ్ ఒక ఈవెంట్, నైట్ ఒక ఈవెంట్ వెళ్తాం. ఈవెంట్ నుంచి వచ్చాక మళ్ళీ ఈవెంట్ వరకు మనం అదే డ్రెస్తో ఉన్నాం కదా. సో మధ్యలో మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ వాళ్ళ ఇంట్లో వేసుకోవడానికి దానికి తగ్గట్టుగా అవుట్ఫిట్ తీసుకోవాలి. లేదా మనం రెడీ అయ్యేటప్పుడు కొంతమంది నైట్ డ్రెస్తో రెడీ అవుతారు, కొంతమంది రోబ్స్తో రెడీ అవుతారు. సో అలాంటివి కూడా చిన్న చిన్న టైమింగ్స్లో కూడా మనం కన్సిడర్ చేసుకుని అవుట్ఫిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఓకే దట్స్ ఆల్ ఫర్ ద అవుట్ఫిట్స్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆర్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్. నేను అవుట్ఫిట్స్ చూస్ చేసుకునేటప్పుడే నా హెయిర్ స్టైల్స్ని కూడా నేను డిజైన్ చేసుకుని పెట్టుకుంటాను. అంటే ముందే హెయిర్ స్టైల్ని ట్రై కూడా చేస్తాను అనమాట, ఆ టైంకి ఎలా వేసుకోవాలి. సో ఎన్ని బాబీ పిన్స్ పడతాయి, ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ పడతాయి, ఎన్ని యూ పిన్స్ పడతాయి, ఎన్ని సేఫ్టీ పిన్స్ పడతాయి, ఇలాంటివన్నీ నాకు ఫుల్ క్లారిటీ ఉంటాయి. దానికన్నా ఎక్కువే తీసుకెళ్తాను కానీ తక్కువ మాత్రం తీసుకెళ్ళను అనమాట. సో ఇలా నేను అవుట్ఫిట్ కి తగ్గట్టుగా నా హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కూడా ఫుల్ గా చేసుకుని కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకెళ్తాను. ఇన్ కేస్
ఇప్పుడు రెడీ అయిపోయామనుకో పూర్తిగా ఆ రోజు మనకేమైనా మిస్ అవుతున్నాయి అనిపిస్తాయి కదా, అలాంటివి కొనుక్కోవడానికి కూడా టైం ఉంటది. మోస్ట్‌లీ నా వెడ్డింగ్స్ అయితే నేను అన్నీ గూడా వడిసలేరులో లేదా ఆ చుట్టుపక్కల ఎక్కువ అటెండ్ అవుతాను ఈవెంట్స్ అనేవి గూడా. సో, అక్కడ ఏమైనా నాకు లాస్ట్ మినిట్‌లో కావాలంటే షాప్స్‌కి నాకు మినిమల్ యాక్సెస్ ఉంటదనమాట. ఎందుకంటే వడిసలేరులో అన్నీ దొరక్కపోవచ్చు. ఎందుకంటే మనం సిటీస్‌లో ఉన్నాం గాబట్టి ఆ రేంజ్ వరకు మనకి దొరకవు. అండ్ అలానే ఇంకా బ్లింకిట్ ఆప్షన్ అయితే మనం ఆలోచించక్కర్లేదు కూడా. అలాంటి ప్లేసెస్‌కి వెళ్తున్నప్పుడు ఇంత ప్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో మనకి దొరకవు. మనం రావాలనుకున్నా రావు కాబట్టి. మేకప్, హెయిర్ స్టైల్‌కి సంబంధించిన వాటిల్లో మనం మోస్ట్‌గా మర్చిపోయేవేంటంటే ఇవన్నమాట. లైక్ సేఫ్టీ పిన్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ మర్చిపోతాం. కుంకుమ మర్చిపోతాం. ఎందుకంటే కుంకుమ మన హిందూస్‌కైతే ఇట్ విల్ మనకసల వేరే గ్లో ఇస్తుందనమాట కుంకుమ పెట్టుకుంటే. సో, అదొకటి నేను ఎక్కువ మర్చిపోతాను. అండ్ ఆల్సో ఒక నీడిల్ అండ్ థ్రెడ్ గూడా తీసుకెళ్తాను. ఇన్ కేస్ ఏవైనా అప్పటికప్పుడు ఏదైనా స్టిచ్ చేసుకోవాలన్నా చిన్న చిన్నవుంటే ఉంటుందని చెప్పేసి ఆల్వేస్ క్యారీ ఎ నీడిల్ అండ్ ఎ న్యూట్రల్ కలర్ థ్రెడ్ గైస్. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్సెసరీస్. అవుట్‌ఫిట్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు యాక్సెసరీస్‌కనమాట. యాక్సెసరీస్ అంటే ఓన్లీ జ్యువెలరీయే కాదు గైస్. బ్యాగ్స్ అండ్ ఫుట్‌వేర్ ఆల్సో కమ్స్ అండర్ దిస్. అండ్ ఫుట్‌వేర్ అనేది మోస్ట్ అండర్ రేటెడ్ ఐటమ్ అని చెప్తాను. నేను గర్ల్స్ అటైర్‌లో మనం కన్సిడర్ చేసేది. బట్ ఫుట్‌వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదసల మన లుక్‌నే మొత్తానికి మార్చేస్తుందనమాట. వి లుక్ మోర్ ఎలిగెంట్ మనం ఫుట్‌వేర్ ఎలాంటిది వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. సో, నాకు వీలైతే నేను ప్రతి ఈవెంట్‌కి డిఫరెంట్ ఫుట్‌వేర్ అయినా క్యారీ చేస్తాను. లేదు నాకు అన్నీ తీసుకెళ్ళడానికి అవ్వట్లేదనుకుంటే అట్‌లీస్ట్ 2 అయినా తీసుకెళ్తాను. ఒకటి కంఫర్ట్ అండ్ సూట్స్ సమ్ ఆఫ్ మై అవుట్‌ఫిట్స్. అండ్ 2 కొంచెం స్పార్క్లీగా ఔట్ ఆఫ్ ద కంఫర్ట్ వెళ్ళి ఒకటి చూస్ చేసుకుంటాననమాట. సో, అట్‌లీస్ట్ ఇలా 2 అయినా నేను కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ బ్యాగ్స్ గైస్. We girls carry a lot. ఫస్ట్ ఇది ఫోన్, దాని తర్వాత లిప్ బామ్, లిప్స్టిక్, కాంపాక్ట్ స్టిక్కర్స్, సేఫ్టీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్. నేను ఒక ఆస్తమా కిడ్ అనమాట. నాకు ఎప్పుడు ఆస్తమా అటాక్ అవుద్ది, దేనికి నేను ట్రిగర్ అవుతాను అనేది నాకే తెలీదు. సో నాకు ఇన్హేలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఐటమ్స్ అన్ని అస్తమాటికి మనం మన హస్బెండ్స్ పాకెట్లోకి, మన తమ్ముళ్ళ పాకెట్లోకి, లేదా మన అన్నల పాకెట్లోకి మనం పెట్టాల్సిన అవసరం లేదు కదా. వీ కెన్ క్యారీ ఎ స్మాల్ టైనీ బ్యాగ్ దట్ ఫిట్స్ ఆల్ ఆఫ్ దిస్. సో దీంట్లో కూడా మనం 2 టైప్స్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి బ్లింగ్ ఉన్నది, రెండోది న్యూట్రల్ గా ఉన్నది. నేనైతే బ్లింగిగా ఉండడానికి ఇది చూస్ చేసుకున్నాను. సో ఇదొక న్యూట్రల్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ కి మిక్స్ లో వచ్చింది ఈ బ్యాగ్ అనేది. ఇదైతే వెడ్డింగ్ శారీస్ మీదకి బాగుంటుంది. సో ఇంత బ్లింగ్ నాకు వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో విత్ ద న్యూడ్స్, అంటే వైట్స్, క్రీమ్స్, బ్రౌన్స్, బ్లాక్స్. పర్ఫెక్ట్ గైస్. మీకు అన్న అవుట్ఫిట్స్ మీదకి ఇలాంటివి అయితే డెఫినెట్ గా సరిపోతాయి. సో అది కూడా చాలా క్యూట్ గా ఎలిగెంట్ గా ఉండేది చూస్ చేసుకోండి. మనకి దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. 1500 పెడితే చాలా మంచి బ్యాగ్స్ వస్తాయి. ఓకే, ఇది మన బేసిక్ ప్రెప్ అనమాట. అంటే మనం ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అవుతున్నాం ఏంటి అని చెప్పేసి. ఇదంతా చేసుకొని మనం ఒక తప్పు చేస్తాం. ఏంటంటే నెక్స్ట్ డే ఏ టైంకి మనం ఈవెంట్కి వెళ్ళాలి, లేదా ఏ టైంకి మనం రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి అనేది మనం చాలా మంది ప్లాన్ చేసుకోమన్నమాట. ఓకే, వెళ్దాము భోజనం టైంకి వెళ్దాం అనుకుంటాం. భోజనం టైం కంటే 1కి వెళ్తావా, 2కి వెళ్తావా అని మనం ఇంట్లో 3కి కూడా తింటుంటాం. అలా వెళ్ళాం కదా. సో 11కి నేను ఈవెంట్కి వెళ్ళాలి. అంటే 10:30 నుంచి ఫొటోస్ తీసుకోవాలి నేను. సో 10:30కి అంతా నేను రెడీ ఉండాలంటే నేను 9 to 10:30 రెడీ అవ్వాలి. ఎందుకంటే నాకు హెయిర్‌కి, మేకప్‌కి, అవుట్‌ఫిట్‌కి నాకు 1.5 అవర్ పడుతుంది. అంటే 9కంతా నా హెయిర్ డ్రై అయిపోవాలి నేను హెడ్ బాత్ చేస్తే. సో నేను 8కంతా హెడ్ బాత్ చేసి ఉండాలి. సో దట్ ఆ డ్రై అయ్యే టైంలో నేను కాలితే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా నాకు గ్యాప్ ఉంటుంది. 8కంతా హెడ్ బాత్ అయిపోవాలంటే నేను 7:30కంతా బాత్రూమ్‌లోకి వెళ్ళాలి. అంటే మినిమమ్ 7కంతా లేస్తే నాకు 11కి ఈవెంట్‌కి వెళ్ళడానికి నాకు సరిపోద్ది. బట్ మోస్ట్‌లీ మనం ఏం చేస్తామంటే ఇంకొక గంట పడుకుందాంలే, ఇంకొక అరగంట పడుకుందాంలే అని చెప్పేసి 9కో 10కో లెగిసి గబగబా రెడీ అవుతాం. మనకి మేకప్ సెట్ అవ్వదు, హెయిర్ డ్రై అవ్వదు. అవుట్‌ఫిట్ మనం ప్యాక్ చేసుకున్నాం కాబట్టి అదొక్కటే మనల్ని సేవ్ చేస్తుందనమాట. అండ్ ఫోటోస్ తీసుకోవడానికి అయితే మీకు అసలు టైం ఉండదు గైస్. అంత రెడీ అయ్యి మీరు ఫోటోస్ తీసుకోకపోతే ఎందుకు చెప్పండి. సో ప్లాన్ యువర్ డే వెల్ అహెడ్. ఆల్సో మీకు కిడ్స్ ఉంటే మాత్రం ఇలాంటి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళని రెడీ చేసుకోవాలి, మనం రెడీ అవ్వాలి. కాబట్టి ప్లాన్ చేసుకుని టైం టు టైం చేసుకుంటే మనము పీస్ఫుల్ గా ఉండొచ్చు. వీ కెన్ బీ ద కూలెస్ట్ మామ్స్ అండ్ ఆల్సో ద కూలెస్ట్ గెస్ట్. సో ఇలాంటి స్కెడ్యూల్ మీరు అట్లీస్ట్ ఈవెంట్ కి వెళ్తున్నాం అనుకుంటే ముందు రోజైనా ప్లాన్ చేసుకోండి టైం టు టైం. రఫ్ గా నేనేమి ఆ టైంకి ఇలా లెగాలి మిలిటరీ టైంలో అని చెప్పట్లేదు. రఫ్గా చేసుకుంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది అనమాట. అది మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు
మనం అది తీసుకెళ్ళాలి, మనం ఇది తీసుకెళ్ళాలి అని మనం తింటున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, బయటికెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంటది. ఇలాంటి టైంలో అలాంటి ఐటెమ్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్‌లో నోట్స్ యాప్స్ ఉంటుంది. ఒకవేళ ఆ నోట్స్ అనే యాప్ లేకపోతే వాట్సాప్‌లో మీకు మీరు సెల్ఫ్ మెసేజ్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది గదా! సో, విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ అవర్ ఫోన్స్. అయితే ఇలా అన్ని ఐటెమ్స్ రాసుకోవడం వల్ల ప్యాక్ చేసుకున్నప్పుడు మనకి చెక్ లిస్ట్ కింద ఉంటుంది. ఏది మర్చిపోమనమాట. మనం అనుకున్నవన్నీ పెట్టుకుంటాం. మనకి ముందుగా గుర్తు రాకపోతే మనం అప్పుడేమనుకోం. నెక్స్ట్ టైమ్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం ముందనుకుని తర్వాత పెట్టేసుకుందాంలే అని మర్చిపోతాం చూడు, అట్లా చాలా ఫీల్ అవుతాం. సో, అలాంటివన్నీ గూడా ఒక చోట రాసుకొని మీరు ప్యాక్ చేసుకోండి. సో, దట్స్ ఆల్ గైస్. ఇలా నేను ఈ 6 రూల్స్ ఫాలో అవుతాననమాట రెడీ అవ్వడానికి. మీరు మీ నెక్స్ట్ 2, 3 ఈవెంట్స్‌కి ఇలా ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత యూ విల్ ఈజ్ ఇట్ ఔట్. అండ్ మీరు గూడా ప్రోస్ అయిపోతారనమాట ప్లానింగ్‌లో. అండ్ ఇలా మీరు స్ట్రెస్ ఫ్రీగా మీ ఈవెంట్స్‌ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే లాస్ట్ మినిట్ వరకు అవుట్‌ఫిట్ సెట్ అవ్వక, అవుట్‌ఫిట్ ఫిట్ అవ్వక, లేదంటే ఫుట్‌వేర్ ఉండక, బ్యాగ్ ఉండక, లేదంటే మీకు సేఫ్టీ పిన్స్ ఉండక మీరు చాలా ఇబ్బందులు పడతారనమాట. సో, దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్. ఒకవేళ మీకేమైనా టిప్స్ ఉంటే డెఫినెట్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నేను గనక పెళ్ళికి వెళ్తే డెఫినెట్‌గా వ్లాగ్ చేస్తాను. ఒకవేళ వెళ్ళకపోతే గనక విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో గైస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. And I hope you love this video.